ప్రీఫిక్స్డ్ మైండ్ తో వచ్చారు. మీకు నచ్చినటువంటి రిపోర్ట్ ఇవ్వకపోతే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యులు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భానుప్రకాష్ గారు నమస్కారం అండి. అన్న నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ మొత్తంగా చూస్తున్నాం, సిట్ రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ లో ఎక్కడా కూడా కల్తీ లేదు, మాపై కావాలనే అబండాలు చేస్తున్నారు, ఆ 4 లారీలకు సంబంధించి కుట్ర జరిగిందని చెప్పి వినిపిస్తున్న మాట. సో ఏంటి, ఏం ఆన్సర్ చేస్తారు? అన్న అసలు సిట్ రిపోర్ట్ పూర్తిగా చదివారా వాళ్ళని అడుగుతున్నా. ఇక్కడ ప్రసాద్ గారు నేను సిట్ రిపోర్ట్ మొత్తం చదివే వచ్చాను నేనని చెప్తున్న పరిస్థితి, మీరేం ఆన్సర్ చేస్తారు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకటే మాట్లాడుతున్నాను, అది అసలు నెయ్యే కాదని చెప్పి సిట్ సింథటిక్ ఉంది దాంట్లో, అసలు గీయే కాదన్న. ప్లీజ్ ప్రసాద్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. అది గీయే కాదని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది, నెయ్యే కాదు. నెయ్యి కానప్పుడు ఎట్లనా అన్యాయం ఉంది. ప్రసాద్ గారు మీరు మాట్లాడేది కూడా వెంకటేశ్వర భక్తుడికి మాట్లాడేది, దయచేసి వైసీపీ నాయకుడిగా మాట్లాడితే మీరు మనసు నుంచి మాట్లాడండి, పెదవి నుంచి మాట్లాడద్దండి. మీకు సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఖచ్చితంగా అది సింథటిక్ గీ అని ఉంది. గీయే కాదు కదండి, అది నాణ్యత. మరీ అన్యాయంగా ఉందన్న మీరు మాట్లాడేది దేవుడి దగ్గర. నేను మిమ్మల్ని ఒకటే పడుతున్నా, అది గీనా కాదా? ఎస్ సార్, ఫస్ట్ నా పాయింట్కి సమాధానం చెప్పాక మళ్ళీ మీరు అడిగిన దానికి దేనికైనా నేను సమాధానం చెప్పని సిద్ధంగా ఉన్నా. సిట్ రిపోర్ట్ లో దాదాపు 14 నెలలు అధికారులు దాంట్లో లోతుగా పరిశీలించి అది గీ కాదని తేల్చని జరిగింది. భగవంతుడి ప్రసాద్ ఆవు నెయ్యితో పెడతారా, ఇది సింథటిక్ గీతో పెడతారా చెప్పండి? అసలు తేల్చలేదనే చెప్తున్న పరిస్థితి. ప్రసాద్ గారు ఏంటి మీ వాయిస్ ఏంటి? భానుప్రకాష్ అన్న మీకు వచ్చిన సబ్మిషన్ చెప్పన్నా. ఇప్పుడు ఇందులో సిట్ రిపోర్ట్ లో మీరు క్లియర్ చూసుకుంటే జంతువుల కొవ్వు ఆరోపణ నుండి విముక్తి, అత్యంత తీవ్రమైన రాజకీయ ఆరోపణలైన జంతు కొవ్వుల యానిమల్ ఫ్యాట్ వాడకం శాస్త్రీయంగా కాదు ఖండించబడింది. ఇంకోటి ఫస్ట్ దీని మీద బ్లేమ్ వచ్చిందే జంతువుల కొవ్వని. దీని సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ చెప్తాను మీకు. ఇప్పుడు పునర్సరఫరా ఏదైతే టాపిక్ అది మళ్ళీ సార్ ఇప్పుడు కూడా మీరు ఎయిర్ డైరీ నుంచే తీసుకుంటారు కాదని నేను చెప్తాను. అది కాదని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అది అది అసలైన ఆవు నెయ్య కల్తీ నెయ్య, దీన్ని సమానం చెప్పండి. ఒకటే చెప్తాను, మార్కెట్ లో 1500 నుంచి 2000 రూపాయల దాకా ఉంటది. అక్కడ 400 రూపాయలకి తిరుమల దేవస్థానంలో ఈ రోజు కూడా 400 రూపాయలు రేట్ దాటి వెళ్ళలేదు. భానుప్రకాష్ అన్న మీకు ఇంకో సబ్మిషన్. భానుప్రకాష్ అన్న చిన్న సబ్మిషన్ తర్వాత మీ ఇష్టం. 2005 దానికి పేటెంట్ రైట్స్ వచ్చాయి. ఈ రోజు కూడా పేటెంట్ రైట్స్ ఉన్నాయి తిరుమల లడ్డుకి. దాని ఆడిట్ లో ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా? ఇంగ్రీడియంట్స్ సంబంధించి చెప్పేది ఏం వినకుండా మీరు ఇట్లా అడ్డంగా మాట్లాడితే నేను ఏం చేయలేదు. మీరు శేఖర్ గారు ప్లీజ్ హోల్డ్, శేఖర్ గారు ప్లీజ్ హోల్డ్, మీకు టైం ఇస్తా. హలో భానుప్రకాష్ గారు ప్లీజ్ కంటిన్యూ. అన్న నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఈ రోజు అంటున్నారు కదా ఏదో 400 అని. ఈ గీ రండి, నేను వస్తా, వాళ్ళని వైసీపీ వాళ్ళు రమ్మండి, దీనికి వాళ్ళ శాంపుల్ పంపిస్తాం, దీంట్లో ఏదైనా రిమార్క్ ఉందో చూపించమని చెప్పండి. అసలు వాళ్ళ హయాంలో అది గీనే కదా, రిపోర్ట్ సింథటిక్ గీ అన్న, అది ఆవు నెయ్యే కాదు. ఆ డోలే బాబా అలీబాబా 1/2 డజన్ దొంగలు మారగా వాళ్ళ దగ్గర ఆవు లేదు, కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేదు. కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేకపోతే ఎలా వస్తుంది అన్నది గీ చెప్పండి. నేను ఒకటే ఉంటున్నా, వాళ్ళు ఎంతసేపు డివేట్ చేసే మాట్లాడుతున్నారు, ఎంతసేపు అనిమల్ ఫ్యాట్ అని. అది గీయే కారణప్పుడు మీ అనిమల్ ఫ్యాట్ సెకండరీ. ఫస్ట్ ఆ రోజు ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని చెప్పారు. ఈ రోజు సిట్ రిపోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది, అది గీయే కాదు చెప్పి క్లియర్ కట్ చెప్పింది. దానికి అడ్మిట్ అవ్వమని చెప్పింది. దాన్ని అడ్మిట్ కాక నీకు అన్ని మాట్లాడితే ప్రజలు నమ్మరన్న మీ మాటలు. మీరు నమ్మించండి, అది గీ కాదు కండమ్లేటర్ మీరు నమ్మించండి, చూద్దాం. రేపు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది కదా మీకు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన మేము నమ్మించడానికి ప్రయత్నించండి, నేను నష్టం లేదు. మేమేం నమ్మించాల్సిన అవసరం లేదన్నా. భక్తులందరికీ తెలుసు జరిగినటువంటి ఘోరం. అది వైసీపీనా వేరే పార్టీనా ఏదో ఎవరు చేసినా తప్పే అంటున్నా. ఎవరు చేసినా మా స్వామివారి దగ్గర మహా అపచారము అంటున్నా. స్వామివారి మనకి ఏదైనా రాజకీయాలు ఉంటే పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం, పాలసీ విషయాల మీద ఎంతసేపు డిబేట్ చేసుకుందాం. దయచేసి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించి తిరిగి దాన్ని మళ్ళా సమర్థించుకునేది ఇది భక్తులు ఎవరు హర్షించట్లేదన్నా. శేఖర్ గారు మీరు అన్నదానికి నేను ఇస్తాను ప్రసాద్ గారు మీకు టైం ఇస్తాను. శేఖర్ గారు మీ సబ్మిషన్ ఏంటి? ప్లీజ్ సైలెంట్ గా